హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్మేట్స్ జర్నీ. సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మన హైదరాబాద్లో హైయెస్ట్ గణేశుడు ఎక్కడుంటారు మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. మన ఖైతాబాద్ గణేష్ చూడడానికి అయితే వెళ్తున్నాం. చలో మనం చూద్దాము. మన వరల్డ్లోనే అండ్ హైదరాబాద్లోనే హైయెస్ట్ గణపతి అనమాట. అండ్ ఆల్సో ఈసారి వచ్చి మనకి 69 ఫీట్స్ గణేశుడు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చలో గైస్, మన హైదరాబాద్ కా మహారాజ్ని చూడడానికి అయితే వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ తోటి అయితే వెళ్తున్నా ఈసారి హైదరాబాద్ 69 ఫీట్స్ అనమాట. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ హైదరాబాద్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఎవ్రీ టైం నారాయణ కూడా వెళ్తా, బట్ దీంట్లో ఫస్ట్ టైం ఇది కూడా నాతో రావడం ఫస్ట్ టైం. ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. మేమిద్దరం కలిసి వాంట్ టు సే సంథింగ్. లేదు, చూసేద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం ఫస్ట్. ఎస్, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోతాయి, అంత పెద్ద ఉంటాయి. చూద్దాం ఎట్లుంటుందో. మేమైతే అరౌండ్ 2:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. అసలు సెక్రటేరియా వరకు అయితే వచ్చేసాం. ఫైనలీ ఇక్కడ వచ్చాక అయితే క్రౌడ్ చాలా ఉండే మనకైతే, వీకెండ్ కావడంతో. నేను మా ఫ్రెండ్ క్రౌడ్ చూస్తున్నారు కదా, చాలా ఉంది క్రౌడ్ అయితే. మీరు వీకెండ్స్ అయితే రాకండి, మోస్ట్లీ వీక్ డేస్ లో రండి, చూడండి. సో మనమైతే వెళ్ళి చూద్దాం ఎట్లుందో మొత్తం. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అసలు హైలైట్ ఏంటంటే మనం ఇక్కడికి రాగానే వర్షం పడుతుంది. ఆటోలోనే అనుకున్నాం అనమాట, ఈ అమ్మ వర్షం పడుతుంది, క్లైమేట్ మంచిగా ఉంది కానీ తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వర్షం అయితే పడుతుంది. చలో మనం అయితే చూద్దాం. అయినా కానీ ఏది వర్షం పడిన తుఫాన్ వచ్చిన దేవుడు నిమజ్జనం అయిపోతాం మేము ఫస్ట్. ఓకే గైస్, చలో మనం అయితే చూద్దాం. సో గైస్, షీస్ డూయింగ్ వ్లాగ్ అన్నమాట. ఇలా ఈమె ఉంది, నా వ్లాగ్ లో నేను ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ అయితే. మేము వెళ్ళే వరకు వర్షం అయితే షురూ అయిపోయింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వే అయితే కనిపిస్తుంది గైస్. సో క్రౌడ్ కూడా చూస్తున్నారు కదా, చాలానే ఉన్నారు. అండ్ ఆల్సో వీకెండ్ కావడంతో భక్తులు చాలా వస్తూనే ఉన్నారు అనమాట. మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచో జనాలు అయితే వస్తూనే ఉన్నారు అసలు లిటరల్లీ. సో గైస్, క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ, చూడండి. అడవరం అన్నాడు. ఇటు వచ్చినాం, అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం మిడిల్ నుంచి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం లైన్లోకి అయితే వచ్చినాం గైస్. మేమైతే నడుస్తున్నాం, ఇక తప్పదు మాకు. దేవుడి దగ్గరకు వచ్చినాం కాబట్టి నడుచుకుంటూ వెళ్ళలేము, బెటర్. సో దిస్ ఈస్ ద క్రౌడ్ గైస్. వీక్ డేస్లో అయితే రండి గైస్. లిటరలీ దర్శనంకి అయితే మాకు అరౌండ్ 2 hours ఆఫ్ టైం అయితే పడింది గైస్. సో గైస్, ఇంత క్రౌడ్లో అసలు మాకు దర్శనం అయ్యిందా లేదా ఇదంతా తెలియాలంటే మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు వీడియో అనేది. చూడండి గైస్. బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరి కోసం? తన భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. సో ఫైనలీ మనం అయితే బడా గణపతి దగ్గరకు వచ్చేసినాం. మనకు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం కొంచెం. మనకి క్యూ లైన్స్ అనేవి 2 sides అయితే ఉన్నాయి గైస్. సో మేము వచ్చిన లైన్ అనేది చాలా పెద్దగా ఉంది. అంత దూరం స్పీడ్ పోయి వినాయకుడి దగ్గర రాగానే మెల్లగా పంపిస్తున్నారు గైస్. మనసు అయితే అట్టే కొట్టుకుంటుంది అసలుకు, ఎప్పుడెప్పుడు చూడాలి అనేసి. ఫైనల్లీ చూసేసాం మనం మన బడా గణపతిని అయితే. చలో మీరు కూడా చూసేయండి. ఇంకా ఒక్కసారి మనం అందరం జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అందాం గైస్. సో గైస్, ఫైనల్లీ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా.
క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి దర్శనంకి అయితే చాలా టైం అయితే పడింది. అండ్ ఆల్సో అక్కడ పోలీస్ మేనేజ్మెంట్ వచ్చి మనకి ఎక్కువసేపు అయితే వెయిట్ చేయనిస్తలేరు. బికాజ్ వీకెండ్ కావడంతో భక్తులు ఎక్కువ రావడంతో సో వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని అక్కడ లేట్ చేయడంతో మనకైతే జల్దీ పంపించేస్తున్నారు వాళ్ళు. సో ఏదైతే మేమైతే బడా గణపతిని చూసాం, మనసులో మంచిగా మొక్కుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా చలో చూడండి గైస్. మన భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు అంటే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు అనమాట. వేరే రాష్ట్రాల నుంచి మనకైతే వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు అయితే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా భక్తులు అయితే వచ్చారు మనకి. సో మేమైతే దర్శనం చేసుకొని బయలుదేరినాం గైస్. సో చూడండి అప్పటికి క్రౌడ్ వస్తూనే ఉన్నారు. సో వీఆర్ డూయింగ్ షాపింగ్ అనమాట. నేనైతే ఏం పర్చేస్ అయితే చేయలేదు గైస్, బట్ మీకోసం నేనైతే మొత్తం ఒకసారి చూపిస్తాను. మీకు ఏమైనా కావాలంటే మీరు చూడండి. అండ్ ఆల్సో మనకి లెఫ్ట్ సైడ్లో ఎగ్జిబిషన్ అనేది ఉంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది మనకి. ఆడిపోయింది ఒక దిక్కు ఆఫీస్ పోవాలని టెన్షన్ అయితే ఆఫీస్ పోవాలని పోదాం అని అంటుంది. సో వీఆర్ గోయింగ్ హోమ్. సో గైస్ ఫైనలీ మేమైతే ఖైరతాబాద్ గణేశుడిని చూసేసినాం. అక్కడైతే చాలా క్రౌడ్ ఉండడం వల్ల మాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది. అసలుకైతే యూత్ క్రౌడ్ ఉంది గైస్. ఇక్కడైతే అనవసరంగా వీకెండ్ వచ్చినాం అన్నట్టు అనిపించింది. కానీ దేవుడి దగ్గరికి కాబట్టి గోపికతో తాగి చూసినాం అన్నమాట మేము. అండ్ షాపింగ్ ఏం చేస్తున్నాం గైస్ మేమైతే పిల్లకి ఏమంటారు క్యాబ్ వస్తుంది అనమాట. సో తప్పుడు వెళ్ళిపోతున్నాం. క్యాబ్ కాదు, నా ఆఫీస్ టైం అవుతున్నాను పోవాలని ఈ పిల్లలు పాపం ఏదో షాపింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ లేదు, నో షాపింగ్ నథింగ్. మా అమ్మ క్యాలెండర్ తెమ్మన్నది గైస్. కనిపించలే వచ్చాడు అట్లా నిజంగానే స్టార్టింగ్ లో కనిపించింది. ఇంకా వెనకాల ఉంటదేమో అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేసాం కానీ లేకుండే. ఎస్. సో గైస్ మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే వేసుకోరి, కమెంట్ అయితే పెట్టుకోరి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరీ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం. అండ్ ఆల్సో మీరైతే వీక్ డేస్లో వెళ్ళడానికి చూడండి గైస్. మోస్ట్లీ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.